నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా అవధాన సరస్వతి పీఠం అధిపతి మాడుగుల నాగఫణి శర్మ విచ్చేశారు. భక్తులకు ప్రవచనాలు బోధించారు. అనంతరం పద్మానగర్ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించారు. అన్నపూర్ణాదేవి స్వరూపం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మానగర్ ఫేజ్ 2 కాలనీ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస్, మురళీ, భాస్కర్ గౌడ్, సంజయ్, శ్రీనివాస్, జన్, వీరేష్, మాధవ్, బ్రహ్మానందం, కేఎం చారి, మల్లారెడ్డి, దుర్గాప్రసాద్ మరియు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సన్మానం చేసినప్పుడు ఇప్పుడు ఒక చిన్న రెండు మా యొక్క దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ బీజ మీరు సరస్వతి పుత్రుడని ఎన్నో మాటలు విన్నాము. ఆ సరస్వతిని కన్న తండ్రి మీరు కొడుకుగా ఈ కలియుగంలో మెదులుతున్నందుకు మీ పాదాలకు వందనాలు. బీజాక్షరాలు రాస్తున్నారు, మీరు అడగచ్చారు పబ్లిక్. ఈసారి ఒక 5-6 నేను పంపిస్తాను. ఆ నాలుక మీద బీజాస్త్రాలు రాయవలసిందిగా కోరుచు. రాని వాళ్ళ కోసం మీ ఆశీర్వాదం ఒక్కటి ఇచ్చినాక మరొక క్వశ్చన్ అడుగుతాను. పిల్లలకు ఇక్కడున్న పద్మానగర్ పేస్ట్ ఇతర కాలనీ పిల్లలకు మీ బీజాక్షరాలతో మీ సరస్వతి అమ్మవారి యొక్క పదాలు అనుకొని మీరు దీవించవలసిందిగా కోరుచున్నాను. చెందడానికి మా అన్నగారైన దేవరకొండ శ్రీనివాస్ గారు, తర్వాత కాలనీ పెద్దలు ఉన్నారు. వాళ్ళని చూత ఈ యొక్క పద్మానగర్ పేస్ట్ తర్వాత దేవరకొండ శ్రీనివాస్ మా అన్నగారి చూత తలుసుకుంటూ మీరు శతవాదం చేయాల్సిందిగా నా మనవి. తర్వాత మా అక్కలు ఉన్నారు, వాళ్ళ గురించి అమ్మవారి గురించి అనేకంగా చెప్పినారు. వాళ్ళ గురించి ఆ అమ్మవారి కృప తగ్గేటట్టు మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నారు. అమ్మగారులందరూ అన్నపూర్ణలగుచు అమ్మగారులందరూ పరమశివులవోలె పురుషులంతా పరమశివులవోలె జగతి పరిఢవిల్ల వలయు పద్మానగరమున పరిఢవిల్ల వలయు పద్మానగరమున అఖిల సిరులు కురియా సిరులు కురియుచుండ పరవశింప. ఈ పద్మానగరములో ఐశ్వర్యములు కురిసేటట్లుగా అమ్మగారులందరూ అన్నపూర్ణలుగాను, పురుషులందరూ పరమశివులుగాను. పరమశివుడి యొక్క లక్షణమేమి అంటే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 148 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 15-20 మాసాల్లో జరుగుతుంది కావున దయచేసి రేపు మీరు స్థానిక సంస్థల్లో తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ మనం కైవసం చేసుకుంటాం 100% చేసుకున్న విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే గ్రామం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి మన వాళ్ళు ఉంటే రేపు మీ కార్యక్రమాలు మీ గ్రామాల అభివృద్ధి కూడా నిలబడే పరిస్థితి లేవు. ఎందుకంటే వాళ్ళ దుకాణం బంద్ అయింది. గత 10 ఏళ్ళుగా దాచుకొని మరి ఆ పైసలతోటి మళ్ళీ రేపు పొద్దున ఓట్లు వరాలను వస్తారు. మీరు మీ గ్రామాలను చెప్పాలి, మన బిడ్డ బీలైనా గెలిచింది కాబట్టి రేపు గ్రామాలలో మనం అన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు రావాలి. ప్రజాపాలనకు మీరంతా కూడా సహకరించి రేపు జరిగే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఈ 3 ఏళ్ళు మీ గ్రామాలు మీకు వ్యక్తిగతంగా ఇందిరమిల్లు కానీ ఇంకా ఏమైనా లబ్ధి కావాలంటే కూడా ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా పనిచేయడానికి నేను ఒక సేవకుడుగా ఉన్నా కాబట్టి మీ ఆశీర్వాదంతో ఈ ఆలేరియా ఇంత అభివృద్ధి అవుతుంది. మీరందరూ సహకరించి మార్పు కోరుకురు కాబట్టి, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత మార్పు జరిగి అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇక దేవుని దేవాల నిజంగా
చెర్లుడు అని నిన్నాయి. రైతులకు అన్ని విధాల మన ప్రభుత్వం అండ ఉంటుంది. మీ అందరికీ నేను మీ బిడ్డగా అండ ఉంటా కాబట్టి మీరు ఇచ్చే అంతే ఏం లేదు. రేపు స్థానిక సంస్థలు చాలా లేట్ అయింది, ఇంకా ఉపన్యాసాలకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. మీకేమైనా ఇబ్బంది అయితే నేనే ఇంకా 10 రూపాయలు ఇచ్చి పంపుతా తప్ప ఈ ప్రభుత్వ పథకాల విషయంలో పైరవులకు కానీ పైసలకు తావు లేదు. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వద్దు. ఎవరైనా పేదలు ఉంటే హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ మీ ఊరి నుంచి వస్తే కిరాయి కూడా నేనే తోలుతా. అందుకే భోజనాలు కూడా మీకు పెట్టినా చేసి చెక్కులు తీసుకోవాల్సిందిగా ఏ పథకానికైనా ఒక్క రూపాయి కూడా ఇక్కడ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు తీసుకోవద్దని చెప్పి మొదటి చెప్పినాం. అదే తీరు నడుస్తుంది కాబట్టి ఆపోర తావు లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది మన ప్రజాప్రభుత్వంలో ఉండద్దనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో మండలంలోని మాల్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసి ధరావత్ జ్యోతి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు పట్టుబట్టలు యాటను అందజేశారు. ప్రతి గ్రామంలో త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సంతోషమా? ఎన్నేళ్ళ కట్ట ఇల్లు కట్టాలనిపించింది. ఇప్పుడు సంతోషం కదా, మంచి బీస్పీడ్ ఎత్తులేట్టు నీ వద్ద ఇంట్లో పోతుంది. రేవంత్ రెడ్డి గారి ధరావత్ జ్యోతి చెల్లె గారిలో గృహప్రవేశం చాలా సంతోషం. ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఇళ్లలో జ్యోతి గారు గృహప్రవేశం చేసుకోవడం చాలా సంతోషం. ఈ గృహప్రవేశం వచ్చినటువంటి జిల్లా మండల నాయకులందరికీ అధికారులకు పేరు పేరు ధన్యవాదాలు. ఈ గృహప్రవేశాన్ని త్వరితగతిన పూర్తి చేసినటువంటి మా ఎంతో ఎంఆర్కి అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఆ చెల్లె గారికి హస్బెండ్ లేకున్నా వాళ్ళ అన్నగారి దగ్గర నుండి అధికారులకు కోఆర్డినేట్ చేసి 10 ఏళ్ళు నిర్వహించినందుకు అధికారులకు ఇక్కడ నాయకులకు ధన్యవాదాలు చేస్తూ ఆ చెల్లెకి వర్షం పడినప్పుడల్లా అందరి నీళ్ళు నాకు వచ్చేది. ఇప్పుడు నా ఇల్లు గడ్డ కట్టుకున్నా చాలా సంతోషం. మా ఒక పాప ఆమె చదువులకు కూడా మా బీర్ల ఫౌండేషన్ కి సాయం చేస్తానని చెప్పి మాటిస్తూ చాలా సంతోషం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా తొందర దసరా వరకే గృహప్రవేశం చేయాలని చెప్పి అనుకున్నాం. నిజంగా ఈ తండాలు కూడా తొందరగా ఇల్లు అయిపోయి మిగతా వాళ్ళు కూడా తొందరగా గృహప్రవేశం చేయాలి. ఇంకెవరైనా
ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నట్టు రెండో విడత వాళ్ళకు కూడా ఇతర ఇస్తారని మాటిస్తూ ఎవరు అమలు తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరా మిల్లు ఇస్తారు మాటిస్తూ తొందరగా వెళ్తే ఇప్పుడే అందరి ఇంట్లో గృహప్రవేశం వచ్చి మీ బిడ్డగా మీ అన్నగా తప్పకుండా గృహప్రవేశాలు మాటిస్తూ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గ్రామంలో మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకి బట్టలతో పాటు యాట కూడా ఇస్తాను చెప్పినాం. మా జ్యోతి గారికి బట్టలు యాట కూడా ఇవ్వడం జరుగుతుంది. మీతో కూడా పోటీ పడాలి. పడతారా? మన దీపాలు రావాలి. తెలంగాణ ఆడపడుచుల ఇష్టమైన బతుకమ్మ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణితో పాటు సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత వేడుకలలో పాల్గొన్నారు. రామగుండం నగరంలోని వందల మంది మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. మహిళలతో పాటు చిన్నారులు ప్రత్యేకంగా పేర్చిన బతుకమ్మలను ప్రదర్శిస్తూ ఆటపాటలతో పాటు కోలాటాలతో అలరించారు. రామగుండం ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ సైతం మహిళలతో కలిసి ఆడిపాడారు. మహిళలంతా కలిసి ఉమ్మడిగా చేసుకునే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత పేర్కొన్నారు. ఇక రామగుండంలోని మహిళలందరినీ ఒకే చోట చేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. ఇక వర్షంలో సైతం పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళలందరి కోసం దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త మాడుకొని వెళ్ళాం. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ అయితే బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెడతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి చూసిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోయినాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ ఆ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీని మమ్మల్ని మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి హ్యాపీ దసరా, హ్యాపీ సద్దుల అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకుందాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి. నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్కరు రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో
ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక జిల్లా కలెక్టర్ హైమావతి ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు, పట్టణ రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బాసిందని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసిన యుద్ధం ఆయుధం, మన ఒక సాయుధ పోరాటం, ఒక వెట్టి చాకిరి, ఒక బానిస సంఖ్యలను తెంపి ఒక మహిళ, తొలి మహిళ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధం, ఒక పోరాటం అనేది ఒక ఆయుధం, దాన్ని ఒక నేర్పించిన ఒక వీరనారి చాకలి ఐలమ్మకు ఇలా 130వ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మా కలెక్టర్ గారికి, గౌరవ మా చైర్పర్సన్ మా మంజుల రాజనర్స్ గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ అన్న గారికి, మా వైస్ చైర్మన్ కనకరాజ్ అన్న గారికి, మా కౌన్సిలర్ మల్లికార్జున అన్న గారికి, మా రజక అధ్యక్షులు మా లింగసం కాక, సీన్ కాక, మా ఇక్కడికి వచ్చేసిన మా రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మాకు ఫస్ట్ మాజీ మన మినిస్టర్ హరీష్ రావు గారు దగ్గరుండి, మా చైర్మన్ గారు దగ్గరుండి ఈ విగ్రహావిష్కరణకు సొంత నిధులతో మాకు విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా ప్రతి ఇయర్ ఎప్పటికీ కూడా ఘనంగా ఇట్లా జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి నుండి అధికారికంగా ఎప్పటికీ ప్రతి ఇయర్ కూడా అందరం ఘనంగా ఒక రజకులం, అందరం రజకులం కానీ అందరం ప్రతి ఒక్కరికి సాయుధ పోరాటం అంటే వెట్టి చాకిరి నుండి బానిస సంఖ్యలను విముక్తి పొంది చేసి ఒక పోరాటం ఎలా చేయాలో నేర్పిన ఒక తెలంగాణ తొలి మహిళ మా చాకలి ఐలమ్మ గారికి జోహార్లు తెలియజేస్తూ, ఇలాంటి సాయుధ పోరాటం ఆమె చేసిన కృషి ఇప్పటికీ కూడా మేము ఆమె అడుగుజాలను నడుస్తామని మేమందరం తెలియజేసుకుంటూ, మాకు అలాగే మాకు ఫంక్షన్ హాల్కు ప్రొసీడింగ్ ఇచ్చింది గవర్నమెంట్. మాకు అప్పుడే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ప్రొసీడింగ్ ఇచ్చింది, అలాగే ఫంక్షన్ హాల్కు ఇచ్చింది. ఇవన్నీ మాకు చేసిరు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు ఇంతవరకు ఏం సహాయం చేయలేదు. ఒకటి మమ్మల్ని ఈ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు మా రజక సోదరులకు మాకు కానీ మా ఇలాంటి మాకు ఉన్న ఇప్పుడు ఫంక్షన్ హాల్ కానీ ఇంకా మీ వేరే నిధులకు మాకు కొంచెం సహకరించి కొంచెం మాకు ముందు నడపాలని దయచేసి అందరూ కోరుకుంటూ ఈ సహకరించిన వారందరికీ తెలియజేస్తూ జోహార్ ఐలమ్మ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా నుంచి మా యొక్క రజక సంఘ సభ్యులందరూ ఇచ్చేసినారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ మొదటి చాకలి ఐలమ్మ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చేసిన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆమె సేవలు స్మరించుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. రజక సంఘ సభ్యులకు మరియు కలెక్టర్ గారికి, ఇతర గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆమె యొక్క వీర సాహసం చేసిన గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో మనందరం నడవాలని చెప్పి తెలంగాణకే తలమానికం అని చెప్పి అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన నిర్ణయించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా రజకులను ఆదుకోవాలి, వాళ్ళకు సబ్సిడీ కింద అన్ని లోన్లు ఇవ్వాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా వైస్ చైర్మన్ గారికి, రాజనర్స్ గారికి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ నమస్కారం. చాకలమ్మ జయంతి 130వ జయంతి సందర్భంగా అమ్మకి నివాళులు అర్పించడానికి వచ్చినాం. అమ్మ చేసిన సేవలు మరవకుండా అమ్మ అడుగుజాడల్లో నడుస్తామని చాకలమ్మ జయంతి సందర్భంగా రజకులందరినీ ఆమె అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు రెండు వైపులా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, వరద నీళ్లలోనే ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న పోలీస్ సిబ్బంది. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం అటువైపు కూడా చూడని ఇరిగేషన్ అధికారులు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రంలో నందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ విజయ్, డివై రామన్న, జిల్లా రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు గద్వాల శాసనసభ్యుల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దిగ్విజయంగా నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు తమ్ముడు నరసింహ గారికి, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న దరూర్ శ్రీనివాస్ గారికి, అంజీ, మరి వీరేష్, వెంకటేష్, ఈ కార్యక్రమానికి చేసిన మండల ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి కూడా దరూర్ మండల కమిటీ గ్రామ కమిటీ వ్యవస్థలకు, నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురుగొండ వెంకటమ్మయ్య గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంటు వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు, తిమ్మప్ప అన్నగారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరఫున సామాజిక ఉద్యమ అభివృద్ధి తెలియజేస్తూ, ఈరోజు మన తల్లి చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకోవడం అంటే ఆమె స్ఫూర్తిని కొనసాగించడమే. ఎంత ఉత్సాహంగా అయితే జయంతి ఉత్సవాలకు మనం శ్రమను ఖర్చును మరి ఈరోజు వహించి మనం ముందుకెళ్తున్నామో, ఆమె ఏదైతే ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి కార్యాచరణ కూడా ఈరోజే జయంతి రోజే మనం ప్రతిన పూనుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మిత్రులారా, మన మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న 2016 నుంచి ఇప్పటివరకు 96 దాడులు జరిగాయి. ప్రతి ఇష్యూస్లో నేను వెళ్తున్నా, అనేక సాధించాక చిన్న దాడులు జరుగుతున్నాయి. చిన్న దాడులు కాదు, అనేక రకాలుగా పెద్ద దాడులు. ఒకనొక సందర్భంలో అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కందికట్టతో పెట్రోల్ పోసి తగలబెట్టిన దాఖలాలు భువనగిరిలో ఉన్నాయి. ఇక్కడ చర్లలో కూడా భార్యాభర్తలు ఇద్దరిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపి బస్తాలు కట్టి నీళ్ళలో వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి అనేక ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే గంటల ఇక్కడికి వచ్చి గద్వాల జిల్లాలో పాల్గొన్న విషయానికి వస్తే కూడా రాత్రి పరామర్శించడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు మరి అన్నగారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. మిత్రులారా, బాగుంట విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నా. ఆ తలకాయి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. అది మంచితనంగా మాట్లాడదామని పిలిపించి రాయితో కొడితే మినిమం ఈ ఏళ్ళు ఇంత పొడుగు లోపలికి పోయినటువంటి సందర్భం, కొంచెం కంతకి యువతలకు వస్తే ప్రాణం పోయేటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. నేను కేసు పెట్టాను, మేము చేయాల్సింది చేశామంటున్నారు. కానీ అది కాదు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టలేదు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిందే. 307, 304 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ, మండల కమిటీని కూడా మరి ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవమని రాత్రి నేను చెప్పడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, మరి మన అన్నగారిని, శాసనసభ్యులు గారు మనకి ఇంత ఆత్మీయంగా, మనకు చేదుడు వాదుడుగా మనకు సొంత చాలా సంతోషంగా మాట్లాడుతుంటేనే చాలా మంచిగా అనిపించింది. ఇంత జోరు వాళ్ళలో మనకు ఐలమ్మ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అన్నగారు కూడా ఈ దీంట్లో, ఎందుకంటే మరోసారి జరగకుండా ఉండాలంటే ఇంకా ఊళ్ళో చాకలి కులానికి సంబంధించిన ఉన్న ఆ 90 మంది కూడా ఇంకా భయం అనేది పోలేదు. ఇంకా కొడతారేమో అనేటువంటి భయానక వాతావరణం ఊళ్ళో ఉంది కనుక ఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. పెట్టకపోతే మేము గద్వాల నుంచి దీన్ని స్టేట్ వైజ్గా తీసుకుంటాం. దీంట్లో ఎక్కడ కూడా రాజీ పడే అంశమే లేదు. స్టేట్ వైజ్ ఇష్యూ అయితే మాత్రం మళ్ళీ రాష్ట్రం అంతా గద్వాలు దిగాలి, మళ్ళీ అది ఒక ఇష్యూ కావాలి, కలెక్టరేట్ ముట్టడం జరగాలి, ఎస్పీ కార్యాలయాలు ముట్టడం జరగాలి. అది మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ కేసు జరుగుతున్న క్రమంలో జరుగుతుంటాయి. ఎస్ఐ గారు మీకు అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఇటు నుంచి ఫోన్లు వస్తాయి, ఇంతవరకు చాలించండి అని కూడా పెద్దలు ఏమన్నా ఫోన్లు వచ్చేటువంటి సందర్భాలు దాఖలాలు ఉండటం వల్ల మీరు ఆ సెక్షన్స్ పెట్టారు. రాత్రి నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడటం జరిగింది. ఇదే కోణంలో మన హోలీ పండుగ రోజు కూడా గద్వాల్లో కూడా మరి మన చాకలి కులస్తుల మీద దాడి జరగడం
జరిగింది. అదేందని చెప్పి ప్రశ్నించి మా జిల్లా అధ్యక్షుడు సాయంత్రం పూట మళ్ళీ వెళ్ళి కేసు పెడతాం జిల్లా అధ్యక్షుడు కూడా బెదిరించినటువంటి దాఖలాలు ఈ పట్టణంలో జరిగినాయి కనుక ఈ దాడులను అరికట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సరైన శిక్ష పడే విధంగా మనం ఉండాలి. ఆ వైపుగా మీరందరూ కూడా మూకుమ్మడిగా కులం కట్ట విషయంలో ఎక్కడ రాజీ పడద్దని కూడా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అది ఆ సెక్షన్స్ ఖచ్చితంగా అటెంప్ట్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన వినూత్న పథకం యాత్రా దానం ద్వారా సామాజిక సేవలో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఛాంబర్లో ఆర్టీసీ డిఎం సురేఖ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి యాత్రా దానం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు యాత్రా దానం చేయడానికి వినూత్న పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, కుటుంబాలు, ఎన్ఆర్ఓలు, వెబ్జీఓలు, యూత్ ఆర్గనైజేషన్, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు స్పాన్సర్షిప్ చేసి అనాథలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, పేద విద్యార్థులకు, పేదవారికి అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేస్తూ తమ ఉదారతను చాటుతున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మా బస్సు ద్వారా యాత్రాదానం చేయడానికి ఆర్టీసీ సంస్థ వారు ఒక వినూత్న పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకంలో సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆర్టీసీ డిఎం సురేఖ మాట్లాడుతూ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యాలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఆర్టీసీ సంస్థ యాత్రాదానం పథకం సహాయ సహకారాలు అందించడం ద్వారా ఎంతో మందికి పేదవారి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహార విజ్ఞాన యాత్ర, ఇతర దర్శనీయ స్థలాలు చూపించే మంచి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు. హన్మకొండ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా హన్మకొండ న్యూ సాయంపేట కూడలి సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చావద్ బాజ్పాయ్, హన్మకొండ వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి, హన్మకొండ వరంగల్ ఆర్టీఓలు రాథోడ్, రమేష్, సత్యపాల్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఏడుపాయల కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వనదుర్గ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి అమ్మవారి ఆశీర్వాదం కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడుపాయల వనదుర్గ భవానీ మాత అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో దర్శనానికి విచ్చేస్తున్నారన్నారు. భారీ వర్షాలు, వరదల తాకిడి వలన ఆలయ గర్భగుడి వరద తాకిడిలోనే ఉందని, ఉత్సవ విగ్రహాలకే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. 9 రోజులు అమ్మవారు వివిధ అవతారాలు భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు కోరికలు అమ్మవారు మొరపెట్టుకుంటున్నారన్నారు. అధిక వర్షాలు, వరదల వల్ల వరద ఉధృతి బాగా ప్రవహిస్తుందని, భక్తులు ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించి నీటి ప్రవాహానికి దగ్గరగా వెళ్లి అపాయాలకు గురి కావద్దని సూచించారు. ఉండడం వల్ల మరి ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో కూడా అది మొత్తం కూడా నీళ్ళలో ఉండడం వల్ల మరి మన ఉత్సవ విగ్రహంతో కూడా మనము ప్రతిష్ఠించుకొని అవన్నీ కూడా పూజలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతోని మరి అందరూ కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. భక్తులంతా కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా వాళ్ళ మొక్కులంతా కూడా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేసినందుకు ఎస్పెషల్లీ టెంపుల్ మేనేజ్మెంట్కి, ఆలయ అర్చకులకు అందరూ కూడా ప్రత్యేకంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా కొద్దిగా వరద ప్రవాహం ఎక్కువ ఉంది. మనకి చాలా మటుకు కూడా బ్రిడ్జెస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్గా పొంగుతూ ఉన్నాయి. ఎవరు కూడా సాహసాలు చేసి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా ఇంతకుముందు కొన్ని సంవత్సరాలలో వాళ్ళకి తెలియక వరదల దిగి కూడా అపాయాలకు గురి కావడం జరిగింది. మరి అటువంటి ఎవరు కూడా సాహసాలు ఎవరు కూడా చేయొద్దు అనేసి మరి పోలీస్ శాఖ కానివ్వండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, వాళ్ళు ఏవైతే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు కూడా పాటించి అందరూ కూడా సురక్షితంగా ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఆశిస్తూ మరి వనదుర్గ అమ్మవారి ఆశీస్సులతోని మరి మన మెదక్ జిల్లా కూడా ఈసారి చాలా మంచి సుభిక్షంగా వర్షాలు పడడం జరిగింది. పంట కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచిగా కూడా మరి అమ్మవారి దీవెనతో మనకి పంట కూడా చాలా పెద్ద ఎత్తున మంచిగా రావడం జరిగింది. మరి అదేవిధంగా మెదక్ కూడా
జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డ్ ఆవరణలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను మెదక్ వెల్కమ్ బోర్డ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రజక సంఘాల నాయకులతో కలిసి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహనీయుల జయంతులను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందని, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా చాకలి ఐలమ్మను స్మరించుకున్నామని గుర్తు చేశారు. నిజాంకు, జమీందారులకు, జాగీర్దారులకు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారి పక్షాన్ని నిలబడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. దానివల్లనే భారత ప్రభుత్వం కొన్ని భూ సంస్కరణలు తెచ్చి భూమి కూడా పంపిణీ చేసిందన్నారు. ఇప్పుడున్న భావితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు అందరికీ మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. సో మరి మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి జయంతులు వర్ధంతులు కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ మరి వాళ్ళందరిలా కూడా మనం చూసినట్టయితే మొన్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు కూడా మనం చాకలి ఐలమ్మ గారు చేసిన కృషిని మనం స్మరించుకున్నాం. మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ అప్పుడున్న జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా మరి బడుగు బలహీన వర్గాల పక్షాన ఎవరికైతే భూమి దున్నుతున్నారో మరి వాళ్ళకే భూమి సొంతమవుతుంది అనేసి మరి ఆమె నిదానం తీసుకొని మరి అప్పుడు ఏదైతే అట్టడుగు వర్గాల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎంతనో మందికి కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం జరిగింది. మరి అటువంటి చాకలి ఐలమ్మ గారిని ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని కూడా అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. నవరాత్రి ఉత్సవాల 5వ రోజు సందర్భంగా శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజ్గిరి నవరాత్రి ఉత్సవాల 5వ రోజు సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, సతీమణి మమత, కార్పొరేటర్ సునీత, రామ్ యాదవ్, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం మణికర్ణికా పారాయణలో పాల్గొని భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భువనేశ్వరి సంకల్పమే జయించే మణి దీపము, దేవదేవుల నివాసము, అది ఏమనకు కైవల్యము, పద్మరాగములు సువర్ణాలు, పర్యామల గుణములు, మధురమధురము చందన సుధలు, మణి దీపానికి మహానిధులు, 64 కళామత సిద్ధులు, నవనవనిధులు, అష్టదిక్కుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు తెలుగులు, మణి దీపానికి మహానిధులు, పంచానిధులు, పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, మహానిధులు, సప్తకోటిగల మంత్రవిద్యలు, సర్వగుణప్రదీక్షాశక్తులు, శ్రీజగలాడే ముఖ్యరాసులు, తలతలాడే చంద్రకాంతములు, విద్యుల్లలు, పరివారములు, మణి దీపానికి మహానిధులు, పుష్పానికి మహానిధులు, కస్తూరి మల్లిక కుందనాలు, సూర్యకాంతి మహాగ్రహాలు, మంత్రిదండి శక్తి సేనలు, కాళికరాలి సేనాపతులు, కీలమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు, మణి దీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, జ్ఞానమూర్తి ఏకాంత భవనములు, మణిగిరి ప్రణవ మండపాలు, మణి దీపానికి మహానిధులు, పంచభూతములు యజమాన్యాలు, ప్రవాసాలం, అనేక శక్తులు, సదాచారాలు, మణి దీపానికి పచ్చలు, మణి దీపానికి మహానిధులు, దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధనకరణాలు, పురుషోత్తమే మణి దీపం, సర్వేశ్వరి కలి శాస్త్రదానం, చింతామణుల మందిరములు, పంచరమణ మంచము పైన సౌందర్యంగా అగుపడుతుంది మణి దీపంలో, పరదేవతను నిత్యం కొలచి మనసర్పించి అర్చించిన ఆరాధనము సంబరించి మణి దీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మనిష వేసుకొని కూర్చున్నట్ట కోటి శుభాలను సమకూర్చుకునే భువనేశ్వరి సంకల్పమే జయించే మణి దీపము,
వీడియో తీస్తున్నా, ఫోటో కూడా తీస్తా. వచ్చేయండి అమ్మా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.